ఇల్లు మొత్తం కాలిపోయింది. ఒక మనిషిని మేము ఉన్నాం. దయచేసి ఏమన్నా సాయం చేయరు సార్. బట్టలు తినడానికి తిండి లేదు, అన్నీ ఖరాబ్ అయిపోయినాయి. సిలిండర్ లేదు. దయచేసి అందరూ మాకు కొంచెం సాయం చేయరు. అన్ని పోయినాయి, మళ్ళీ ఉన్నావు సార్. ఇప్పుడు పొద్దుగా వేసుకుంటాను కూడా బట్టలు లేవు, మాకు కప్పుకుంటానికి లేవు, తిండికి లేవు. నా పిల్లగానికి చిన్న పిల్లగాడు సార్, చిన్న పాప, వాళ్ళకి ఏం లేవు సార్. గర్భంగిలు అన్నీ కాలిపోయినాయి, ఏం లేవు సార్. దయచేసి ఊరంతా లోకమంతా కొంచెం సాయం చేయరు సార్. సార్ వాళ్ళు పొద్దున్నే ఇక్కడ మల్లన్న దుంగ మల్లన్న జాతర కానీ పోయిర్రు. ఇంట్లో నుంచి పోయినాక ఒక గంట కూడా కాదు, దాదాపు 9 గంటలకు పోయారు. 10 గంటల వరకు ఇక్కడ చాలా అయింది. అక్కడ గడ్డ కింద నుంచి వాళ్ళు ఒక పోలు బాగా వెళ్తుంటే మేమందరం మాకు ఫోన్ చేశారు. ఉరికొచ్చినాం. ఉరికొచ్చే వరకు ఏం సార్ లోపలంతా బాగా కాలిపోయింది. పైకి అంతా గుప్పన పోలు వెళ్ళినాయి. వచ్చేసరికి ఇక ఎవరు టైం మీద ఎవరు కూడా లేరు, ఒకళ్ళిద్దరు ఉండరు. మొత్తుకున్నాక అందరు వచ్చేసినాక ఇక ఇటు ఈ పక్కింట్లలో అన్నీ చూసినాం. మోటార్లు పెట్టి బావి మోటార్లు పెట్టి చేద్దాం అన్నారు. కరెంట్ లేదు, కరెంట్ కూడా తీసేసాడు జరిగింది. పై వాళ్ళకు ఎవరికైనా ఎఫెక్ట్ అవుతుందని చెప్పి తీసేసారు. మళ్ళీ తర్వాత ఈ ఒక్క ఇంటికే కరెంటు తీసేసి మిగతా ఇంట్లో కరెంట్ చాలు చేసినాక బావి మోటార్లతో పెట్టి చేశారు. అదివరకే ఫైర్ ఇంజిన్కి ఫోన్ చేసినాం. ఫైర్ ఇంజిన్ వచ్చేసి ఆర్పడం అనేది జరిగింది సార్. ఎంత ఆస్తి నష్టం జరిగి ఉంటుంది అందాజు ఎన్ని?
అంత ఆస్తి నష్టం అంటే ఇక మొత్తం కంప్లీట్ ఇల్లు కాలిపోయింది సార్. ఏం లేదు, లాస్ ఏం లేదు, ఇల్లు కాలిపోయింది. డబ్బులు కూడా చాలా వరకు కాలిపోయినాయి. డబ్బులు కాలిపోయినాయి. రైసు, నిత్యావసర వస్తువులు ఏం లేవు, అన్నీ మొత్తం పోయినాయి. బెడ్లు, ఫ్యాన్లు, టీవీలు సర్వం ఇక ఇంటికి ఏముంటాయో ఆ వస్తువులన్నీ మొత్తం ఒక్కటి కూడా లేవు, అన్నీ దోషం అయిపోయినాయి సార్. పేరు